హాయ్ హలో అందరికీ. ఇవాళ మనం చూస్తున్నాం కదా, విజయనగరం వచ్చాం. విజయనగరంలో ఉత్తరాంధ్ర కల్పవల్లి మన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అది నెక్స్ట్ వీక్ జరుగుతుంది కదా, మంగళవారం. సో ఈ ట్యూస్డే చాలా రష్గా ఉంది. సో మీరు చూస్తే ఇక్కడ మెయిన్ ఫేమస్ ఘటాలు అవి కదండి, ఈ అమ్మవారి టెంపుల్ యొక్క ఘటాలు విజయనగరం ఊరంతా చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా వీడియో చూడండి, మీకు చెదురుగుడి వనంగుడి అన్నీ చూపిస్తాను. ఇది మన మూళ్ళాంతరం దగ్గర ఉన్న అమ్మవారి పైడితల్లి అమ్మవారి టెంపుల్. చాలా రష్గా ఉంది. వాళ్ళ ఘటాలు అవి మంగళవారం ప్రీతి రోజు కదా, ఇంకా 1 వీకే ఉంది ఎగ్జాక్ట్గా సిరిమానోత్సవానికి. సో అందుకని మొత్తం ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వరకు లైనే ఉంది. ఇదిగోండి, ఇది పైడితల్లి అమ్మవారి టెంపుల్. చాలా డెకరేషన్, చాలా కళాశోభితికి, చాలా చూడడానికి బాగుంది. లైట్స్ అవి కూడా పెట్టారు. మొత్తం మనకి మెయిన్ రోడ్, ఇది ఎంజీ రోడ్డు కూడా అంటారు, మహాత్మా గాంధీ రోడ్ అని. సో చూసారు కదా, ఈ అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి ఖచ్చితంగా ఇయర్లో ఒకసారి విజయనగరం వాసులు అయితే ఖచ్చితంగా వస్తారు ఇక్కడికి. సో ఇంకా 1 వీక్ ఉంది. సో ఇప్పుడు ఇది దసరా ముందనమాట. సో దసరా అయిన నెక్స్ట్ ట్యూస్డేనే ఇది మనకి అమ్మవారి సిరిమాన్ అమ్మవారి ఫెస్టివల్. ఆల్రెడీ చెట్టు అది అక్కడ చేశారు, సిరిమాన్ చెట్టు కర్ర తయారీ అవుతుంది. అదొక షార్ట్లో పెట్టాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మీకు ఆ షార్ట్లో అయితే కనిపిస్తుంది. అమ్మవారు ఎవరైతే దర్శనం వేరే విదేశాల్లో అక్కడ ఉన్నారో చూస్తారని మన విజయనగరాన్ని వీడియో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి. మొత్తం విజయనగరం అంతా కవర్ చేశాను ఆల్మోస్ట్. రైల్వే స్టేషన్ సైడు, ఇంకా అమ్మవారి గుడి ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు, లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషను, ఇంకా మొత్తం అన్నీ చాలా కవర్ చేశాను. వీడియో అయితే పూర్తిగా చేసి మన ఛానల్ మొదటిసారి చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గంట స్తంభం కూడా చూపించాను. ఈ లైన్లోనే మీరు స్ట్రైట్గా వెళ్ళిపోతే గంట స్తంభం కూడా ఉంటుంది. మొత్తం సిరిమాన్ పులివేషాలు ఇంకా ఘటాలు అన్నీ ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఫోర్ట్ సిటీ సెంట్రల్ మాల్ అని కొత్తగా పెట్టాడు, ఎల్జిటి సినిమాస్ ఇంకా చాలానే పెట్టాడు. మొత్తం ఊరంతా అయితే చాలా పెయింటింగ్స్ చూసారు కదా, మొత్తం కలరింగ్ పెయింటింగ్ అన్నీ వేస్తున్నారు మొత్తం. ఇంకా మీరు చూస్తే ఈ లైన్లోనే అలా వెళ్తే మీకు ఇక్కడ మన అమ్మవారి పైడితల్లి అమ్మవారి కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది కదా, ఇదిగోండి ఇది రైల్వే స్టేషను. దీని ఆపోజిట్లో ఉన్నది ఇంకొక పైడితల్లి అమ్మవారి టెంపుల్. సో ఇది కూడా మొత్తం జనాలు అయితే ఉన్నారు ఇక్కడ కూడా చాలా మటుకు. ఇదిగోండి ఇక్కడ డెకరేషన్ అని చెప్పాను కదా, ఈ 1 వీక్ 10 డేస్ దసరా అమ్మవారు అప్పుడే బాగా చేస్తారనమాట. మీరు ఇదే లైన్లో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మీకు దుర్గాదేవుని నిలబెట్టారు. ఇంచుమించు 8 అష్టలక్ష్ములలాగా పెట్టారనమాట దుర్గాదేవులు. అది కూడా చూడండి, విజిట్ చేయండి, చాలా బాగుంది. రైల్వే ఇదే లైన్లో అనమాట. ఈ అమ్మవారి కోల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తేనే మీకు కనపడుతుంది అది. సో అది కూడా వీడియోలో పెట్టాను, చూడండి. వీడియో పూర్తిగా చూడండి, మీకు బాగా నచ్చుతుంది. విజయనగరంలో ఇంకేం చూడొచ్చు ఏంటనేది, ఇంకేం వెరైటీగా ఉన్నాయనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇది మన మెయిన్ ఎంజీ రోడ్లో అయితే చాలా ఘటాలు, చాలా రష్గా ఉంటుంది. ఇంకా అమ్మవారు స్టార్ట్ అయిన తర్వాత ఫెస్టివల్ ఇంకా చాలా హడావుడిగా ఉంటుంది. సో ఇది ట్యూస్డే కాబట్టి ఇవాళ ఆల్మోస్ట్ షాప్స్ లేకపోయినా మనకి అమ్మవారి ఘటాలు, తర్వాత టెంపుల్ దగ్గర రష్. అమ్మవారికి ప్రీతి అయిన రోజు ట్యూస్డే కాబట్టి చాలామంది అమ్మవారి దర్శనానికి వస్తారు మంగళవారం. ఇదిగోండి ఇక్కడ రకరకాల వేషాలు అవి వేసుకొని కూడా చాలా హడావుడిగా ఉంటుంది. సో మీకు చిన్న చూసారు కదా, ఈ ఘటాలు అంటే ఇట్లా కుండలోని ఇట్లా దీపం అది వేసుకొని దాంట్లో పెట్టుకొని వస్తారు. అమ్మవారికి అది ప్రీతి అయింది అనమాట, అలా తీసుకొచ్చి అక్కడ సమర్పిస్తారు అమ్మవారికి. సో ఇక్కడ చూసారు కదా, రకరకాల వేషాలు, ఈ డప్పులు ఇవన్నీ వేసుకొని వస్తారు. ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. ఇది ఎంజీ రోడ్డు, మహాత్మా గాంధీ రోడ్డు మన విజయనగరంలో. సో అమ్మవారి గుడి నుంచి గంట స్తంభం వెళ్ళే దారిలో ఇది. సో మీరు చూస్తున్నారు కదా, అదే గంట స్తంభం. సో గంట స్తంభం కూడా ఎప్పటి నుంచో మనకి లైట్స్ అవి పెట్టి చాలా డెవలప్ చేశారు. సో మీకు గంట స్తంభం నుంచి అలాగా వెళ్ళిపోతే ఇంకా మీకు ఎన్సిఎస్ ఇంకా మన బాలాజీ మార్కెట్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ చూసారు కదా, డెకరేషన్ అంతా చేసి ఘటాలు అవి చూస్తున్నారు కదా, చాలా వరకు వెళ్తున్నాయి. సో మొత్తం అంతా జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, చెప్పాను కదా. సో బాగా లైట్స్, ఆ కాంతుల వెలుగులు అయితే చాలా బాగా కనిపిస్తుంది. నైట్ టైం అయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ ఫాల్లో కూడా పెట్టారు గంట స్తంభం దగ్గర. సో ఇది ఎక్కడంటే బాలాజీ జంక్షన్ నుంచి మనం కాంప్లెక్స్కి వెళ్ళే దారిలో ఐ లవ్ విజయనగరం ఇట్లా అన్నీ పెట్టారు. ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ చూస్తున్నారు కదా, ఇది మనకి లండన్ బ్రిడ్జ్ స్టైల్లో పెట్టారు ఎగ్జిబిషను. ఇది కూడా వీడియోలో పెట్టాను, పూర్తిగా వీడియో చూడండి. ఎవరైతే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఈ లైట్స్, ఈ కాంతుల వెలుగులు, ఇప్పుడు రోడ్స్ చాలా వెడల్పు కూడా చేశారు విజయనగరం అంతా. సో మనకైతే అంత ట్రాఫిక్ అయితే అందుకే ఉండట్లేదు, లేదంటే ఇంతకుముందు చాలా ట్రాఫిక్ ఉండేది.
సో చూస్తున్నారు కదా, ఇదంతా అటుపక్క చిన్న పార్క్లా పెట్టారు, ఐలో విజయనగరం అట్లా. అక్కడ చూడండి బుద్ధుడి విగ్రహం ఇట్లా పెట్టారు కదా, ఇక్కడ బుద్ధం శరణం గచ్చామి అని. అక్కడ మనకి ఒక స్టెప్స్లా ఉన్నాయి, అవి ఎక్కితే మనం ఆ చిన్న పార్క్లా ఉంది, అక్కడ వాకింగ్ చేసుకోవడానికి అంత బాగుంటుంది, కొంచెం వాక్ ట్రాక్ లాగా. ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి అయితే విజిట్ చేయండి, అక్కడ మెట్లు ఉంటాయి, ఎక్కొచ్చు. ఇంకా ఏం కవర్ చేయొచ్చు, ఇంకేమున్నా విధానాలను కొత్తగా ఏం పెట్టారు, ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెస్టారెంట్స్ కానీ, లేకపోతే ఇంకేమున్నాయి, లేకపోతే ఇంకా విజిటింగ్ ప్లేసెస్ కానీ ఏమున్నా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మీరు ఇదంతా చూస్తే మీకు అదంతా పార్క్ లాగా ఉంది, చూసారు కదా. ఒకసారి అయితే పైకి వెళ్ళి విజిట్ చేయండి, బాగుంటుంది. ఈ రోడ్ చెప్పాను కదా, బాలాజీ జంక్షన్ నుంచి కాంప్లెక్స్ వెళ్ళే దారిలో. సో ఇక్కడ చూసారు కదా, మీకు మొత్తం అంతా ఈ ఘటాలని వస్తున్నాయి, పులివేషాలు కూడా ఉంటాయి. మన విజయనగరం మెయిన్ స్పెషల్ పులివేషాలు. లాస్ట్ టైం మన ఛానల్లో మీరు చూడండి, విజయనగరం పులివేషాలు, విజయనగరం సిరిమానం వారు మొత్తం అంతా కవర్ చేశాను. సో ఖచ్చితంగా ఎవరైతే చూడలేదో ఒకసారి మన పాత వీడియోస్, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వీడియోస్ అయితే చూడండి. మొత్తం అన్ని సిరిమాన ఘటాలు, వేషాలు చాలా మటుకు అన్నీ కవర్ చేశాను లాస్ట్ టైం అయితే. సో మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మవారి దర్శనాన్ని కృప ఎవరైతే పొందాలనుకుంటున్నారో, రాలేకపోతున్నారో, పరోక్షంగా అయినా వీడియో ద్వారా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. అంతేనండి వీడియో మీ అందరికీ నచ్చిందంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎగ్జిబిషన్ అనేది నేను లోపలికి అయితే వెళ్ళలేదు, బయట నుండి ఒకసారి కవర్ చేద్దామని జస్ట్ ఇట్లా గ్లింప్స్లా పెడుతున్నాను. ఆ లండన్ బ్రిడ్జ్ అన్నది జస్ట్ ఆ సెట్టింగ్ లాగే ఉంది, లోపల అంటే ఎగ్జిబిషన్ ఉన్నది కానీ ఇంకా పిల్లలు వాళ్ళతో వెళ్తే ఎంజాయ్ చేస్తారు. నేను జస్ట్ ఊరికే వీడియో తీసి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఒకసారి చూస్తారని చెప్పి వీడియోలో జస్ట్ గ్లింప్స్లా పెడుతున్నాను. సో ఎగ్జిబిషన్లో ఈసారి రైడ్స్ అవి కాకుండా మెయిన్ వీళ్ళు సెట్కే చాలా ప్రాధాన్యత ఇచ్చారు. చూస్తున్నారు కదా, లండన్ బ్రిడ్జ్ తీగల్లాగా ఇట్లా పెట్టి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇలా చూసారు కదా ఆ సెట్టింగ్, వాటికి ఆ సెట్టింగ్ కోసం అయితే మీరు బయట నుంచి చూడొచ్చు. ఇంకా లోపలికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడానికి టికెట్ 100 రూపీస్ ఉంది, చూసాను పర్ హెడ్. ఎవరైతే వెళ్ళి చూసారో ఎగ్జిబిషన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వర్త్ ఉందా, బాగుందా లేదా ఎగ్జిబిషన్. ఎవరైతే వెళ్ళారో మొత్తం లండన్ బ్రిడ్జ్ సెట్లా వేశారండి, లండన్ బ్రిడ్జ్ ఉంటుంది కదా అలా పెట్టారు. మేము పైనుండి మొత్తం వీడియో కవర్ చేసాను చెప్తున్నాను కదా, లోపలికి అయితే వెళ్ళలేదు. ఎవరైతే వెళ్ళి చూసారో పైన ఉన్నట్టే ఉందా, ఇంకా లోపల ఇంకేమన్నా స్పెషల్ అట్రాక్షన్స్ ఏమైనా ఉన్నాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి వీడియో మీ అందరికి నచ్చితే దయచేసి అందరూ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఎక్కడున్నారు హౌస్